3 భేజం జరుగుతాయి వందనాలు. అందరు బాగున్నారా? ఎప్పుడైతే మనం దేవుని ఆరాధిస్తామో, దేవుని ఆరాధించేటప్పుడు 2 ఉపయోగాలు మనకు జరుగుతాయి. ఒకటి ఏంటంటే దేవుని చప్పట్లు కొడుతూ మనము దేవుని ఆరాధించేద్దాం కదా. చప్పట్లు కొడుతూ ఆరాధించేస్తాం. ఈ చప్పట్లు కొట్టి దేవుని ఆరాధించేటప్పుడు ఏం జరుగుతుందంటే మనకు ఆరోగ్యం వస్తుంది. హల్లెలూయా. ఎట్లా ఆరోగ్యం వస్తుందంటే చప్పట్లు కొట్టడం ద్వారా ఏమవుతాయి? మన చేతులు రక్త ప్రసరణ వ్యవస్థ బాగా జరుగుతుంది కదా. ఏం జరుగుతుంది? మన చేతులకు రక్త ప్రసరణ బాగా జరగడం ద్వారా మనం ఆరోగ్యంగా హెల్తీగా ఉంటాం. చాలామంది చప్పట్లు కొట్టలేరు. చేతులు అందరికీ ఉంటాయి కదా, అందరూ చప్పట్లు కొట్టలేరు. ఎందుకో తెలుసా? అలా చప్పట్లు కొట్టి ఆరాధన చేసేటప్పుడు సాతాను ఏం చేస్తాడంటే కొట్టొద్దు నువ్వు చప్పట్లు కొట్టొద్దు అని చెప్తుంటాడు లోపల. సార్లు ఏం చెప్పి కొట్టే విధంగా సార్లు ఏం చెప్తుంటాడు. అందుకనే కొంతసేపు చప్పట్లు కొట్టిన తర్వాత మనం ఏం చేస్తాం? ఆటోమేటిక్గా మళ్ళీ వదిలేస్తాం. కానీ చాలామందికి తెలియని విషయం ఏంటంటే, కొంతమంది ఇప్పుడు నేను కూర్చొని ఇక్కడ మామూలుగా నాకు అలవాటు కొట్టి ఇట్లా అంటుంటారు చూసారా, చప్పట్లు ఎట్లా కొడతారంటే ఇక ఇట్లా కదా, ఇట్లా కొడతారు. సౌండ్ శబ్దం ఏమి రాదు. దేవుడు కూడా మనతో అలాగే మాట్లాడితే శబ్దం రాకుండా మనం బ్రతకగలుగుతామా? ఇప్పుడు మనం మాట్లాడేటప్పుడు శబ్దం రాకుండా నేను ఇంకా పెదవులు ఆడిస్తూ ఇలా మాట్లాడితే అర్థమవుతుందా? చప్పట్లు కూడా అంతే. ఆరాధన చేసేటప్పుడు, పాట పాడుతున్నప్పుడు ఏం చేయాలి? మనము చప్పట్లు కొడుతూ మనం దేవుని వైపు కేంద్రీకరించి మనము దేవుణ్ణి ఆరాధన చేయాలి. హల్లెలూయా. ఎందుకు చప్పట్లు కొట్టాలంటే, ఒకటి, వాస్తవానికి చప్పట్లు ఎప్పుడు కొడతామంటే సంతోషం వచ్చినప్పుడు, ఎవరినైనా పొగడాలనుకున్నప్పుడు కదా, ఎవరినైనా మెచ్చుకోవాలనుకున్నప్పుడు చప్పట్లు కొట్టడం అని చెప్తా ఉంటారు కదా. ఎవరైనా రాజకీయ నాయకులు వచ్చినప్పుడు, ఆఫీసులు వచ్చినప్పుడు ఎందుకు చప్పట్లు కొడతామంటే, వాళ్ళు మనకి ఏదైనా సహాయం చేస్తే మనం ఏం చేస్తాము? చప్పట్లు కొడతాం. అంటే చప్పట్లు కొట్టడం ద్వారా పొగడటం, వారిని హెచ్చించటం. కాబట్టి దేవుడు మనకేం సాయం చేశాడు కాబట్టి మనం చప్పట్లు కొట్టాలని ఆలోచన చేస్తే, దేవుడు మనకేం సాయం చేశాడమ్మా? ఆయుష్నిచ్చాడు. ఏమిచ్చాడు? ఆయుష్ అంటే మనం చనిపోకుండా మనకి ఇంకా కొన్ని రోజులు పొడిగించాడు. రోజు మీరు చూడండి, ఏదో ఒక రోజు ఎవరొకరు చనిపోతూనే ఉంటారు. కానీ మనం ఏం చేస్తున్నాం? మనం చనిపోవడం లేదు. కారణం, దేవుడు మన పట్ల తన కృప చూపిస్తూ ఉన్నాడు. ఏం చూపిస్తున్నాడు చెప్పండి? కృప. కృప అనే పదాన్ని మీరు రోజు ఉపయోగిస్తూనే ఉండాలా, నోటితో చెప్తూనే ఉండాలా, పలుకుతూనే ఉండాలా. ప్రభువా నీ కృప నాకు అనుగ్రహించండి, నీ కృప నాకు సహాయం చేయండి, నీ కృప నాకు చాలు అని చెప్తా ఉండాలి. చెప్పండి, ప్రభువా నీ కృప నాకు చాలు. కృప చాలని ఎప్పుడైతే నువ్వు అంటావో, నువ్వు దేవుని అడుగుతావో, నీతో ఎవరు రాకపోయినా దేవుని కృప మాత్రం నీ తోడుగా వస్తుంది, నిన్ను కాపాడుతుంది. అదే ఈ సమయంలో మనం దేవుని వాక్యానికి వెళ్ళిపోదాం. కొద్ది నిమిషాలు మీరు జాగ్రత్తగా మీ మనసుని దేవుని వాక్యం వైపు మీరు ఉంచాలని, నా వైపు చూస్తూ మీరు వాక్యాన్ని వినాలని నేను కోరుతూ ఉన్నాను. ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు వారి మొహంకెళ్ళి చూస్తూ వినాలి. వాక్యమైనా, మాటలైనా, ఏదైనా సరే, ఇంట్లో ఏదైనా పని చెప్తున్నా సరే, ఎవరైనా ఒక విషయం మనతో మాట్లాడుతున్నారంటే మనం వారి మొహంకెళ్ళి చూడాలా. వాళ్ళు మాట్లాడుతూ ఉంటే మనం ఇటువైపు చూసి వింటున్నామంటే అది ఫలించదు. హల్లెలూయా. అది ఫలించదు. ఎప్పుడైనా సరే, ఎవరైనా సరే ఏదైనా చెప్పని వాళ్ళు చెబుతున్నారు మనకంటే మనం వాళ్ళ వైపు చూస్తూనే మనం వినాలా. అప్పుడు మనకు అర్థమవుతుంది, అప్పుడు మనము దీవించబడతాం. దేవునికి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకా రాసిన సువార్త 8వ అధ్యాయము 8వ అధ్యాయము 4వ వచనం నుండి 15 వరకు బాగా వినండి. బహుజన సమూహము కూడి ప్రతి పట్టణము నుండి చాలు అలా ఉంచండి. బహుజన సమూహము కూడి ప్రతి పట్టణము నుండి ఆయన యుద్ధకు వచ్చుచుండగా. ప్రతి పట్టణం అంటే పెద్ద పెద్ద ఊర్లను పట్టణం అంటారు, చిన్న చిన్న ఊర్లను గ్రామము అంటారు, గ్రామాలు అంటారు. పట్టణం అంటే మన యాదుల కంటే పెద్దవి పట్టణాలు, అంటే మండలము కన్నా పైవి, తాలూకా, జిల్లా అట్లాంటి దానిలో పట్టణాలు అంటారు. ప్రతి పట్టణము నుండి అంట యేసుప్రభు దగ్గరికి వస్తున్నారంట. మీరు చూశారా? అంత పట్టణాల నుంచి ఆయన దగ్గర రావాల్సిన అవసరం ఏముంది? ఆయన పిలిపించుకుంటే అయిపోలే? అంతే కదా, వర్తమానం పంపించి ఆయన పిలిపించుకుంటే సరిపోలే? లేదు. దేవుని యొద్దకు మనమే రావాలా. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. అంటే మొదటిగా ఎవరు రావాలి దేవుని దగ్గరికి? మనమే. ప్రతి పట్టణము నుండి ఆయన యొద్దకు వచ్చుచుండగా ఆయన ఒక ఉపమానం చెప్తున్నాడు. వాక్యాన్ని
ఒక ఉపమాన రూపంలో చెప్పాడు. ఉపమాన రీతిగా ఇట్లా జాగ్రత్తగా వినండి. విత్తువాడు తన విత్తనమును విత్తుటకు బయలుదేరను. విత్తువాడు అంటే వ్యవసాయదారుడు తన పొలములో విత్తనము చల్లడానికి తన పొలానికి బయలుదేరి వెళ్ళిపోయాడు. అతడు విత్తుతూ ఉండగా విత్తనాలు చల్లుతూ ఉండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడి. జాగ్రత్తగా వినాలి. చాలా సింపుల్ ప్రసంగము, చాలా కఠినమైన ప్రసంగం కూడా ఇది. వింటే చాలా స్టఫ్ ప్రసంగం ఇది, కానీ చాలా సింపుల్గానే ఉంటుంది. ఇది బాగా వినండి, మీరు దీవించబడతారు. అతను కొన్ని విత్తనములు విత్తుతూ ఉండగా కొన్ని విత్తనాలు త్రోవ పక్కన పడెను గనక ఆకాశ పక్షులు వాటిని మింగివేసెను. చాలు, విన్నారమ్మ జాగ్రత్తగా. ఒక విత్తనము వేసే ఒక వ్యవసాయదారుడు తన పొలంలో విత్తనాలు చల్లడానికి వెళ్ళాడు, చల్లుతూ ఉన్నాడు. కొన్ని ఎక్కడ ఉన్నాయంట? త్రోవ పక్కన. త్రోవ అంటే దారి ఉంది కదా, చేను పక్కన దారి అంటే చేనులో వల్లేదు, దారిలో వల్లేదు, త్రోవ ప్రక్కన పడినాయి. హల్లెలూయా. అలా పడిన సందర్భంలో ఆకాశ పక్షులు వచ్చి వాటిని ఏం చేశాయి? మిరింగి వేశాయి. అయిపోయింది దాని కథంగా. ఎంత అన్యాయం చూడండి. విత్తనం ఇంకా విత్తపడలేదు, అది భూమిలోకి వెళ్ళలేదు, అది మొలవాలా, పెరగాలా, అది ఫలించాలా, కానీ ఆదిలోనే, ఇంకా స్టార్టింగ్లోనే, ప్రారంభంలోనే ఏం చేయబన్నాయి? అవి మృంగివేయబన్నాయి. అర్థం చేసుకోవాలి వాక్యాన్ని. పక్షుల ద్వారా మృంగివేయబన్నాయి. వాక్యం చెబుతుంది, సాతానుడు అయినటువంటి అపవాది సమయం కొంచెమే ఉందని గ్రహించి ఎవరిని మృంగుదునా అని ఏం చేస్తున్నా అంట? గర్జించు సింహం వలె గర్జిస్తూ వెతుకుతూ ఉన్నామంట. దేవునికి స్తోత్రం. వాడు గర్జిస్తున్నందుకు స్తోత్రం చెప్పలే నేను. సమయం లేదని ఎవరిని మృంగుదునా అని. ఎవరిని మింగారు ఇక్కడ? ఆకాశ పక్షులు వచ్చి దేని మింగాయి? విత్తబడిన విత్తనాలను మింగాయి. అవి ఎక్కడ పన్నాయి? త్రోవ ప్రక్కన పన్నాయి. జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మీరు. త్రోవ పక్కన పడడం అంటే అర్థం ఏంటంటే, దేవుని వాక్యము అంటే విత్తనము మంచిదే. ఈ విత్తనము దేవుని వాక్యము. చెప్పండి, విత్తనము దేవుని వాక్యమే. బాగా గుర్తుపెట్టుకోవాలి. విత్తనము దేవుని వాక్యమే. ప్రతి విత్తనము, అది వరైనా, జొన్నైనా, పసుపైనా, ఏదైనా కానివ్వండి, ఈరోజు నుంచి మీరు నమ్మాల్సింది ఏంటంటే, ఏ విత్తనమైనా, ఏ పంటైనా అది దేవుని యొక్క వాక్యమే. వాక్యము మంచిదే, విత్తనము మంచిదే, కానీ పడిన స్థలమే మంచిది కాదు. హల్లెలూయా. గట్టిగా చెప్పండి, హల్లెలూయా. విత్తనము మంచిదే, విత్తినటువంటి విత్తనము మంచిదే. వ్యవసాయకుడు కూడా మంచివాడే. విత్తేవాడు ఉన్నాడు కదా, విత్తే వ్యవసాయకుడు కూడా మంచివాడే. ఎందుకు మంచివాడు? ఆ విత్తనము విత్తి దాన్ని కలుపుదీసి దాన్ని పెంచి ఒక పంటను కోస్తాడు కాబట్టి, అది మంచిది కాబట్టి, అనేకులకు ఆహారంగా ఆ విత్తనము మార్చబడుతుంది కాబట్టి వ్యవసాయకుడు మంచివాడే. కానీ ఇప్పుడు సమస్య ఏంటో తెలుసా? విత్తేటప్పుడు రెండు కావాలి. ఒకటి విత్తనం కావాలి, రెండవది ఏం కావాలి? చెప్పండి, రెండవది ఏం కావాలా? పడి సరే, స్థలం కావాలా? ప్రాముఖ్యమైనది నీరు కావాలా? హల్లెలూయా. ఏం కావాలా? నీళ్ళు వచ్చినాయి ఇక్కడ. చూసారా, ఈ సంవత్సరం అంతా కరువు ఉంది. మన యాలూరుకే కాదు, అన్ని ప్రాంతాలే కరువు ఉంది. వాటర్ ఏమో చాలా బాగా నదులలో ఉన్నాయి, కానీ కరువు ఉంది. అంటే ఏముండాలా? విత్తనం ఫలించాలంటే నీళ్ళు ఉండాలా. నీరు లేవు అంటే ఇప్పుడు ఏం చేయాలి వ్యవసాయకుడు? మీరు చూడండి, కొన్ని త్రోవ పక్కన పడితే ఆకాశ పక్షులు వచ్చి మింగివేశాయి. కొన్ని జీవితాలు ఎలా ఉంటాయంటే ప్రారంభంలోనే అంతమైపోతాయి. ప్రారంభంలోనే ఇంకా పని ప్రారంభించక ముందే ఆ పని ఫెయిల్ అయిపోవడం, విఫలమైపోవడం. దేని గురించి అయితే ప్రార్థన చేస్తామో దాన్ని పొందుకోకపోవడం, దేని గురించి అయితే ఆశపడతామో అదే దక్కకపోవటము, దేని గురించి అయితే పొందుకోవాలనుకుంటామో అది దొరకకపోవటము. ఆ విత్తనాలు త్రోవ పక్కన పడితేనే ఆకాశ పక్షులు వచ్చి వాటిని ఏం చేశాయి? మృంగివేశాయి. ఇంకేమైనా ఉందా అవకాశం? మృంగివేసిన తర్వాత ఏం అవకాశం ఉంటుంది? ఇంకా సాతాను కూడా అంతే, ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహం వలె వెతుకుతూ ఉన్నాడంట. జాగ్రత్త. విత్తనము ఎప్పటికీ మంచిదే, కానీ పడిన స్థలమే మంచిది. కిందికి రండి. అట్లే కొన్ని విత్తనాలు త్రోవ పక్కన ఉన్నాయి, దాని పని అయిపోయింది. ఇంకా ఆకాశ పక్షులు వెంటనే వచ్చి వాటిని ఏం చేశాయి? మృంగి వేసి తీసుకుని పోయాయి. అయితే మరికొన్ని విత్తనాలు తల్లుకుంటూ పోతున్నాడు. మరికొన్ని విత్తనాలు రాతి నేలన పడినాయి. జాగ్రత్తగా వినండి. మరికొన్ని విత్తనాలు రాతి అంటే రాళ్ళు ఉన్న స్థలంలో పడినాయి, కొంచెం మొలిచాయి కదా. అక్కడ అట్లే ఉంది కదా, మొలిచి. చెమ్మ అంటే ఏంటి తెలుసా? ఇందాక చెప్పానే, నీళ్లు. చెప్పండి, గట్టిగా చెప్పండి. నీళ్లు చాలా ప్రాముఖ్యమైనవి. మానవ జీవితంలో పంటలకే కాదు, మనిషి బ్రతకాలన్నా కూడా
నీళ్లు చాలా ప్రాముఖ్యమైనవి. సంసార జీవితంలో, కుటుంబ జీవితంలో నీళ్లు లేకపోతే సంసారము నడవదు. రెండు ఉండాలా, నీళ్ళు ఉండాలా, కట్టెలు ఉండాలా కదా. ఈ రెండు లేకపోతే మనం చేసుకుంటామా? ప్రేమైన దేవుని బిడ్డలారా, రెండవ మాట చెమ్మ లేనందున, చెమ్మ అంటే నీరు లేనందున అవి ఎండిపోయాను, అయిపోయింది. దీని పని కూడా అయిపోయింది. రెండు 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 స్థలాలు. మొదటి విత్తనాలు అయితే త్రోపక్కన పడినాయి, మింగి వేసినాయి, దాని జీవితం వాడికి అయిపోయింది. రెండో విత్తనాలు పడినాయి కానీ, మొలిచినాయి కానీ, రాళ్ళు ఉన్నందున, రాళ్ళు కదా ఏమున్నాయి, రాయి కఠినమైన హృదయానికి సాదృశ్యం. చెప్పండి, రాయి కఠినమైన హృదయం, కఠినమైన మనసు. కఠినంగా ఉంటారు కొంతమంది కదా, సీరియస్గా ఉంటారు, చాలా కోపంతో ఉంటారు, చాలా దుఃఖంతో ఉంటారు. అలా ఉండకూడదు. రాయి లాంటి మనసు ఎప్పుడు ఉండకూడదు, కఠినంగా ఎప్పుడు ఉండకూడదు, ఎప్పుడు దుఃఖం ఉండకూడదు. ముఖంలో నవ్వు ఉండాలా. నువ్వు ఎట్లన్నా ఉండు, ముఖంలో ఏముండాలా, నవ్వు ఉండాలి, సంతోషంగా ఉండాలి. అప్పుడు నువ్వు ఫలిస్తావు. చెమ్మలేదు, ఎందుకంటే రాళ్ళు ఎక్కువ ఉన్నాయి. రాళ్ళు కఠినానికి సాదృశ్యం. ప్రేమైన దేవుని బిడ్డ, ఈ మధ్యాహ్నకాల సమయంలో కఠినమైనటువంటి స్థితి నీలో ఉందే చూసుకోవాలా. రెండవది, ఏ స్థలాలను పడుతున్నావో చూసుకోవాలా, ఎక్కడికి వెళుతున్నావో నువ్వు చూసుకోవాలా. మొదటి విత్తనము త్రోవ ప్రక్కన పడింది. స్థలం మంచిది కాదు. ఏది మంచిది కాదు? స్థలము. కానీ విత్తనం మంచిదే, విత్తినటువంటి విత్తనం మంచిది, కానీ స్థలం మాత్రమే మంచిది కాదు. నీ హృదయంలో పడాల్సిన విత్తనము ఎక్కడ పడింది? బయట పడింది. నీ హృదయంలో స్థానము వాక్యానికి లేకపోవడం ద్వారా సాతానుడు వచ్చి నీ హృదయంలో చోటు సంపాదించుకొని దాన్ని తీసుకొని పోయాడు. ఇది మొదటి మాట. ఎందుకంటే నీ హృదయంలోనే ఆయన వాక్యాన్ని విత్తాలని విత్తాడు. కానీ ఎవడైనను నా స్వరమును విని, ఏం చెప్పానమ్మా, నా వైపు చూడాలని చెప్పాను. ఎవడైనను నా స్వరమును విని తలుపు తెరచిన ఎడల నేను వారి ఇంటిలోనికి వస్తాను. ఇల్లు అంటే హృదయం. ఇప్పుడు విత్తినప్పుడు విత్తనం ఎక్కడ పడాలా? హృదయంలో పడాలా. హృదయంలో పడితే అదేమవుతుంది? అది ఫలిస్తుంది. హల్లెలూయా. విత్తనము హృదయంలో పడకుండా వింటాం, బాగానే వింటాం, నవ్వుతాం, సంతోషిస్తాం. అంతా అయిపోయిన తర్వాత హృదయంలో కానీ స్థానం లేకపోతే ఆ విత్తనానికి, ఆ వాక్యానికి అది ఫలించదు. అది సాధారణ చెత్తుకొని పోయి వాడు సెటిల్ అవుతాడు అక్కడ. రెండవ మాట చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంట? రాతి నేలన పడిన విత్తనములు చెమ్మలేనందున అవి ఎండిపోయాను. చాలా మంది జీవితాలు ఎండిపోయిన జీవితాలుగానే ఉండిపోయినాయి. చాలామంది జీవితాలు ఎండిపోయిన జీవితాలు అంటే ఎప్పుడు చూసినా సమస్యలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు, సమాధానమే లే, సంతోషమే లే, కడుపు నుండి ఆనందిందామన్నా కూడా తృప్తి లే, ఇదే సమస్యలే. ఎందుకంట రాతి నేల మీద పడిన విత్తనం కాబట్టి. కఠినమైన మనసు, కఠినమైనటువంటి నిర్ణయాలు, కఠినమైనటువంటి పనులు, దేవునికి ఇష్టం లేనటువంటి కార్యక్రమాలు చేయడం ద్వారా నీకు సంతోషమే లేకుండా పోయింది. దానికి చెమ్మ లేనందున అవి ఎండిపోయాను. తర్వాత మరికొన్ని విత్తనాలు ముళ్ళ పొదల నడుమ పడెను. ముళ్ళ పొదల నడుమలో పడిను. ముళ్ళ పొదలు వాటితో పాటు మొలిచి వాటిని అణిచివేశాను. జాగ్రత్తగా వినండి. మరికొన్ని విత్తనాలంట ముళ్ళ పొదల మధ్యలో చిన్న కలుపు గడ్డి ఉంటేనే విత్తనాలు పెరుగుతాయా? ఒకవేళ పెరిగిన గడ్డి ఎక్కువ పెరుగుతుంది, ఇది మాత్రము చిన్నగా అయిపోతుంది. దీన్ని ఏం చేస్తాయి? అవి డామినేషన్ చేస్తాయి, అణిచివేస్తాయి, ఇవి పైకి రానియు. ఎప్పటికీ కానీ పంటను పైకి రానికుండా చేసేది రెండు, ఒకటి గడ్డి, రెండోది పురుగు. అంతే కదా? ఏం చేస్తాయంట? ఇవి ఎక్కువ పెరుగుతాయి, చెడు ఎక్కువ పెరుగుతుంది, అబద్ధం ఎక్కువ పెరుగుతుంది. అది ఎక్కువ పెరిగి దీని సత్యాన్ని ఏం చేస్తుందంటే అణిచివేస్తుంది. పైగా ఇవి ఎక్కడ పడినాయంట? ముండ్ల పొదలో. ముండ్ల పొదలో మొలకలు వస్తాయా? వచ్చినా పెరుగుతాయా? ఎందుకని? వాటిని అణిచివేస్తుంది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్నకాల సమయంలో సాతానుడు మిమ్మల్ని అణిచివేస్తూ ఉన్నాడు. సాతానుడు మిమ్మల్ని పైకి రాకుండా చేస్తూ ఉన్నాడు. సాతానుడు మిమ్మల్ని దేవునికి దగ్గర రాకుండా చేస్తున్నాడు. మీరు ఎక్కడ ఫలిస్తారని వాడు మిమ్మల్ని ఏం చేస్తున్నాడు? అణిచివేస్తున్నాడు. ఎలా అణిచివేస్తున్నాడు? దేహం మీద కొడతాడు. ఎన్నోసార్లు చెప్తుంటాను నేను. వాడు కొట్టేది మొదటి ఆయుధము దేహమే, శరీరమే. రోగంతో కొడితే అయిపోయా కదా. మనం ఏమైపోతాం? ఎంత బలవంతులమైనా, ఎంత బలంగా ఉన్నా, ఎంత హైట్ ఉన్నా, ఎంత పర్సనాలిటీ ఉన్నా, రోగం వస్తే ఏమైపోతాం? మనము కృంగిపోతాం, పడిపోతాం. మొదటి ఆయుధము శరీరాన్ని వాడు కేంద్రంగా చేసుకుంటాడు, దేహం మీద కొడతాడు వాడు. తర్వాత ఏం చేస్తాడో తెలుసా? వాడు బలవంతుడై మనల్ని బలహీనపరిచి వాడు మనల్ని అణిచివేస్తా, అంటే తొక్కడం, కిందికి పైకి రాకుండా తొక్కడం. ప్రేమైన దేవుని బిడ్డలారా, అందుకని వాక్యం వేసిన విషయంలో తెలుసా? దేవుని వాక్యం పడాల్సిన స్థలము మన హృదయమే. చెప్పండి, దేవుని వాక్యము ఉండాల్సిన స్థలం ఏది? మన హృదయమే. మన హృదయంలో ఉన్న ప్రతి ముండ్ల పొదలను మనం ఏం చేయాలి? ఇప్పుడు వేళ్ళతో సగం పీకి పారేయాల. మన హృదయంలో ముళ్ళ కంపలు ఉన్నాయని ప్రభు చెప్తున్నాడు. ముళ్ళ పొదలంట. ముళ్ళ పొదలేనవి
ముండ్ల పొదలు అంటే ఎంత పెద్దగా తెలుసా పొద అంటే? వాటిని తీసివేయడం చాలా కష్టం. వాటిని స్టార్టింగ్లోనే, ప్రారంభంలోనే, ఆదిలోనే తెంచివేస్తే చాలా ఈజీ అవుతుంది. కానీ మనం దాన్ని కానీ సమయం ఎక్కువ ఇస్తే మన హృదయములన్నీ ఏముంటాయి? ముండ్ల పొదలే. మన హృదయం బయటికి కనపడదు కానీ లోపలన్నీ కూడా ముండ్ల పొదలే. ఎదుటి వాళ్ళను పొడచడము, ఎదుటి వాళ్ళని గిచ్చడము, ఎదుటి వాళ్ళను సెరుపు చేయడము, ఎదుటి వాళ్ళకి కీడు చేయడము, ఇవే ముండ్ల పొదలంటే. ఇంకొకటి ఏంటో తెలుసా? లోకానుసారమైన ఆశలు, లోకానుసారమైన కోరికలు, ధనాశ, నేత్రాశ, శరీరాశ, జీవపుటమము, ఇవే ముళ్ళ పొదలు అంటే. ఇంకా ఏవో కాదు ముళ్ళ పొదలు. ఇవన్నీ కూడా ఈ హృదయంలో ఉన్న వాక్యాన్ని అణిచివేస్తాయి. ఎందుకని? వాక్యం ఒకటే. ఈ ముళ్ళ పొదలన్నీ కూడా ఎక్కువైపోయినాయి కదా. ఎక్కువైపోతే ఏం చేస్తావు నువ్వేమి కూడా చేయలేవు. కుటుంబంలో 6 మంది ఉన్నారనుకోండి, 6 మందిలో నువ్వు ఒక్కదానివే ఒక పంతం అనుకోండి, మిగతా 5 మంది ఒక పంతం అనుకోండి, ఎవరు గెలుస్తారు? ఎవరు గెలుస్తారమ్మా? 5 మంది గెలుస్తారు. ఎందుకని? వాళ్ళకు బలము ఎక్కువ. నువ్వు ఒక్కదానివే కదా. నీ పంతము నీదే, వాళ్ళ పంతము వాళ్ళదే. కానీ ప్రభు చెప్తున్నాడు, మీ అందరూ దేవుని స్థలమిస్తే ఆ వాక్యం ఏం చేస్తుంది? మిమ్మల్ని గెలిపిస్తుంది, మిమ్మల్ని నడిపిస్తుంది, మిమ్మల్ని దీవిస్తుంది. ఈ ఉపమానం చెబుతూ కింది వచ్చడానికి రండి మీరు. అలాగే మరికొన్ని మంచి నేలను పడెను, అవి మొలిచి నూరంతలుగా ఫలించెను. ఈ మాటలు పలుకుచు వినుటకు చెవులు గలవాడు వినును కాక అని బిగ్గరగా చెప్పాను. ఆయన శిష్యులు ఈ ఉపమాన భావం, అయ్యా ఈ ఉపమానం చెప్పావు కదా, ఏంటి దీని అర్థము, ఏంటి దీని భావం అని అడుగుతూ ఉంటే ఇప్పుడు యేసయ్య చెప్తున్నాడు చూడండి. 11వ వచనం. ఆయన 11వ వచనం. ఈ ఉపమానం యొక్క అర్థం ఏమనగా దేవుని వాక్యము, విత్తనము దేవుని వాక్యం. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య చెప్తున్న మాట విత్తనము దేవుని వాక్యమే. విత్తనాన్ని మీరు ఏదో ఆశామాషిగా చూడవద్దు. విత్తనాన్ని దేనిలాగానే ఊహించుకోవద్దు. అదేదో విత్తనం మొలుస్తుంది, పంటగిస్తుంది, తిన్నాము అయిపోయిందని కాదు. కానీ ఈ విత్తనము దేవుని వాక్యమే. విత్తనము దేవుని వాక్యము. త్రోవ పక్కన ఉండువారు వారు వినువారు కానీ, త్రోవ పక్కన ఉండువారు అంట. అంతమందికి ఏం చెప్పాడు? త్రోవ పక్కన పడిన విత్తనం అని చెప్పాడు. ఇప్పుడేమంటున్నాడు? ఎక్కడున్నారంట వాళ్ళు? కొంతమంది త్రోవ పక్కన ఉన్నారంట. వాళ్ళు వింటారు కానీ నమ్మి రక్షణ పొందరు. వారు వింటారు, వారు వస్తారు, వారు పోతారు, కానీ వాళ్ళు నమ్మి దేవుణ్ణి రక్షణ పొందకుండానట్లు అపవాది అయిన సాతాను వచ్చి వారి హృదయంలో నుండి వాక్యం ఎత్తుకొని, జాగ్రత్తగా వినండి, ఏం చేస్తున్నాడంట? వారి హృదయంలో నుండి వాక్యం ఎత్తుకొని పోయాను. రాతి నేల నుండి వారెవరనగా, రాతి నేల అంటే ఎవరంటే విన్నప్పుడు వాక్యమును సంతోషంగా అంగీకరించారు. వినేటప్పుడు బాగా వింటారు, సంతోషంగా అంగీకరిస్తారు. కానీ వారికి వేరు లేనందున, వారికి ఏమి లేదంట. వేరంటే ఏంటమ్మా? ఎక్కడ ఉంటుంది వేరు? వేరు ఎక్కడ ఉంటుంది తల్లి చెప్పండి? భూమిలో ఉంటుంది. వేరు లేదంట అసలు. దేనికి లేదంటే వేరు? ఆ విత్తనానికి వేరే లేదు. కానీ ఏమవుతుందంట? అది మొలుస్తుంది. వేరు లేకపోయినా మొలుస్తుంది, కానీ కింద వేరు లేనందున అదేమైపోతుందంట? కొంచెం కాలము ప్రభువును నమ్మి శోధన కాలమున తొలగిపోదురు. ఎవరైనా ఆటంకపరిస్తే, ఏమని దేవుని నమ్ముకుంటే నీకేమొస్తుందమ్మా? ఇన్నాళ్ళు అయింది దేవుని నమ్ముకొని, ఏమైనా బాగుపడే చరిత్ర ఉందా చెప్తుంటారు చాలామంది కదా. ఇంతకాలం ప్రభువుని నమ్ముకుని ఏదైనా దేవుడు నీకు ఏమైనా చేసినాడా అని చెప్పినప్పుడు, ఇలాంటి శోధనలు వచ్చినప్పుడు తొలగిపోదురు. ముండ్ల పొదలో పడిన విత్తనము. మూడో వాళ్ళు ముండ్ల పొదలో పడిన వారు ఎవరనగా, విని కాలము గడిచిన కొలది, కాలము గడిచిన క్రమేణా జీవ సంబంధమైన విచారంలో, చూడండి జీవన సంబంధమైన విచారం, ధనభోగముల చేతను. ధనభోగం అంటే ధనం సంపాదించుకోవాలా, సుఖం అనుభవించాలా, భోగాలు అనుభవించాలా, అంత తిరగాల, అణిచివేయబడి పరిపక్వంగా ఫలింపని వారు. పరిపక్వత లేకుండా ఫలించని వారు. పరిపక్వత లేదు, పెరిగారు, ఎంతో సంపాదించుకున్నారు, బాగున్నారు, కానీ వాళ్ళకి ఏమి లేదంట, పరిపక్వత లేనివారు. 4వది మంచి నేలలో పడిన వారు ఎవరనగా, యోగ్యమైన మంచి మనసుతో. వినండి, మొదటి మాట యోగ్యమైన మంచి మనసు. చెప్పండి, యోగ్యమైన మంచి మనసు. ఎవరికి ఉండాలి అది? ఎవరికి ఉండాలి అది? నాకే అనాలా మీరు? ఎవరికి ఉండాలా? ఏ మనసు అది? యోగ్యమైన మంచి మనసు. విని దానిని అవలంబించి, దాని అంటే వాక్యాన్ని అవలంబించి ఓపికతో ఫలించువారు. ఓపికతో ఫలించువారు. హల్లెలూయా. ఓపికతో ఫలించువారు. ఎందుకు ఓపికతో ఫలించడం చెప్పాడు? ఒక వ్యవసాయకుడు ఒక విత్తనం వేసిన తర్వాత ఎంత ఓపిక కావాలో తెలుసా? 6 నెలలు. వరి వేస్తే 6 నెలలు, జొన్న వేస్తే 4 నెలలు, పసుపు వేస్తే సంవత్సరం.
ఎంత ఓపిక అండి. ఎప్పుడో జూన్ జూలైలో స్టార్ట్ చేసింటాడు, మార్చి ఏప్రిల్ వరకు ఎలా ఉంటాడు? ఓపికతో పెట్టుబడి పెడుతుంటాడు, అప్పు తెచ్చుంటాడు, పని చేస్తుంటాడు, ఫలితం ఏమి రాదు. వస్తుందా పంట? ఎప్పుడు వస్తుంది పంట? ఎప్పుడో సంవత్సరం తర్వాత వస్తుంది పంట. అంతవరకు ఏముంటుంది? యోగ్యమైన మంచి మనసు కలిగి ఓపికతో ఫలించేవారు అని చెప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డ, నీ జీవితంలో నిన్ను ఆటంకంగా, నీకు అవమానకరంగా, నీకు అడ్డుబండగా ఉన్న ఏ శోధనైనా నువ్వు జయించాలంటే నీకేం కావాలి? ఫస్ట్ యోగ్యమైన మంచి మనసు ఉండాలా. రెండవది, హృదయంలో దేవుని వాక్యాన్ని విని ఓపికతో ఫలించుకుంటూ వెళ్ళాలా. శోధనలు వచ్చినా, సమస్యలు వచ్చినా, ఆటంకాలు వచ్చినా నువ్వు ఓపికతోనే నీ జీవిత యాత్రలో ప్రయాణించుకుంటూ పోతే నువ్వు ఫలిస్తావు. నువ్వు మధ్యన తొలగిపోతే నువ్వు ఫలించడము అసాధ్యం. ఎందుకని? నువ్వు అపవాది చేతుల్లోకి వెళ్ళిపోతావు. మొదటిసారి పడిన విత్తనము అపవాది చేతులకి వెళ్ళిపోయింది, సాతాను చేతులకి వెళ్ళిపోయింది. ఈ రోజు జరిగేది ఇదే. సాతాను చేతులకి వెళ్ళిపోతున్నారు. ఎందుకు అంటే వాళ్ళు ఎక్కడున్నారంట? త్రోవ ప్రక్కన ఉన్నారంట వాళ్ళు. ప్రేమైన దేవుని బిడ్డ, దేవుని వాక్యము, విత్తనం అనే దేవుని వాక్యాన్ని నీ హృదయంలో స్థానముగా నీవు ఉంచుకోవాలి. నేను ఎప్పుడు ఒక చెట్టు గురించి చెప్తా ఉంటాను, తైలం చెట్టు. ఏం చెట్టు అమ్మా? తైలం చెట్టు. చూసారా మీరు? తైలం చెట్టు ఇంత ఎత్తుంటుంది కదా, ఎంత తీరుతుందమ్మా? చాలా. దాన్ని చూడాలంటే ఏం చేయాలి మనము? ఇలా జ్వాల పైకి. తెలుసా దాని గురించి మీకు? ఈ తైలం చెట్టు అంత పెద్దగా పెరుగుతుంది కదా, దానంతటా అది చావదు. ఒకడు చంపితేనే తప్ప అది చావదు. దానంతటా కనుమరిగిపోయే చెట్లు చాలా ఉన్నాయి, కానీ తైలం చెట్టు తనంతటా తను ఇప్పటికి చావదు. ఎందుకో తెలుసా? ఈ తైలం చెట్టు అంట భూమి లోపల కిలోమీటర్ వెళ్తుందంట తన వేర్లు. వాక్యాలు ఏం చెప్పాడు? వేరు లేనందున అవి ఏమైపోయినాయంట? ఎండిపోయి చనిపోయినాయంట. ఏం లేదంట? వేరు. వేరు అంటే విశ్వాసం. చెప్పండి, విశ్వాసం. విశ్వాసం లేనందున అది ఎండిపోయింది, చనిపోయింది. అయితే ఈ తైలం చెట్టు వేర్లు ఎంత దూరం వెళ్తాయి? కిలోమీటరు. అంటే ఇక్కడ నుంచి సెంటర్ని చూసారా? ఏలూరులో సెంటర్ చూసారా? ఆ విగ్రహం దగ్గరికి వెళ్తాయి. ఆ ఎన్టీ రామారావు వైఎస్ఆర్ విగ్రహం దగ్గరికి వెళ్తుంది. ఇక్కడ నుంచి భూమిలో ఎన్ని మిద్దెలు ఉంటాయో మధ్యన కదా, అన్ని మిద్దెలున్నా సరే వాటిని చీల్చుకుంటూ వెళ్తుంది. బలమైందా ఏరు? ఏమన్నా ఎట్లా ఉంటుందమ్మా ఏరు? చిన్న ఉంటుంది, తర్వాత బలపరచబడతాయి. కానీ అది ప్రయాణం చేసేటప్పుడు చాలా సన్నగా చిన్నగా ఉంటుంది. మన జీవితాలు కూడా చాలా చిన్నవే. మన జీవితాలు కూడా చాలా చిన్నవే. మన జీవితాలు పెద్దవేం కాదు, కానీ మన విశ్వాసము అంత ఉన్న చాలు, అంత చిన్నగా ఉన్న చాలు. అంటాడు ప్రభువు. ఏమంటాడు? ఆవగించేంత విశ్వాసము నీలో ఉన్నా సరే నీవు కొండలను వెళ్ళి సముద్రంలో పడవేమంటే పడతాయి. ఎంత విశ్వాసము? ఆవగించి. తెలుసు కదా ఆవాలు? ఆవాలే తిరువాత వేసుకుని ఆవాలే. మీరు ఉప్మరవ్వలో తింటేసారు, ఉప్మరవ్వలో దీంట్లో తిరువాత చక్కగా ఆవాలు. అదే దాన్ని ఒకసారి చూడండి. ఒకసారి ప్రతి వంట సామాగ్రిలో నువ్వు దాన్ని కానీ చూస్తే నీకు ఒక పాఠం నేర్పిస్తుంది. అది ఆవగింజను మనం ఏం చేస్తాం తెలుసా? ఇట్లా తీసి అట్లేస్తాం నూనెలో. అది ఎంత బలమైందో తెలుసా? దేవుని దగ్గర మీకు పొందిన విశ్వాసం దానికి ఉంది. ఆవగింజంత విశ్వాసం నీలో ఉంటే ఈ వేర్లు అంత చిన్నగా ఉంటాయి, అంత దూరం ప్రయాణం చేస్తాయి. ప్రయాణం చేసి ఏం చేస్తాయి తెలుసా? వాస్తవానికి దీనికేం సరదేం కాదు. ఈ ఏర్లు అంత దూరం పోవాలని సరదేం కాదు. నీళ్లు దొరికేంత వరకు పోతాయంట ఇవి. హల్లెలూయా. ఏం దొరికేంత వరకు? ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో భూమి లోపల ఎక్కడ నీళ్ళు ఉంటే అంత దూరం పోతాయంట ఇవి. ఎంత గొప్ప సృష్టి అండి. నువ్వు అనుకోవచ్చు, అయ్యా నా జీవితం చాలా చిన్నది అనుకోవచ్చు, కానీ దేవుడు నిన్ను ఎవరికి కనపడకుండా అంత దూరం తీసుకుని పోతాడు. నీ పునాదులను, నీ స్థితిగతులను, నీ కుటుంబాన్ని అంత దూరం తీసుకెళ్ళి ఏం చేస్తాను? నిన్ను ఫలింపజేస్తాను నిన్ను. ఈ తైలం చెట్టు అంత దూరం వెళ్ళి అక్కడ ఉన్న నీటి చెమ్మను పీల్చుకుంటుంటుందంట. జీవితాంతం పీల్చుకుంటూనే ఉంటుంది రోజు. విశ్వాసం ఏమి ఉండాలంట? ప్రతిరోజు విశ్వాసంలో నీవేం చేస్తున్నారా? ప్రయాణం చేస్తూనే ఉండాలా. బలాన్ని పీల్చుకుంటూనే ఉండాలా, నీటిని పీల్చుకుంటూనే ఉండాలా. అప్పుడు ఈ తైలం చెట్టు అంత ఏపుగా పెరిగి అంత బలంగా తయారవుతుంది. ఎన్నిసార్లు దాన్ని నరికినా అది మరలా చిగురు వేస్తుంది. ఎందుకు చిగురు వస్తుంది తెలుసా? అరే చిగురు బలం వచ్చింది అనుకుంటాం మనం. ఆ భూమి కింద ఉన్న వేరే ముఖ్యమైనది. మనం ఎంత బలవంతులమైనా సరే మన లోపల ఉన్న విశ్వాసమే గొప్పది తప్ప మనం గొప్ప వాళ్ళము కాదు. విశ్వాసం ఉండాలా. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టంగా మనం బ్రతకలేము. విశ్వాసము లేకుండా మనం దేనిని పొందుకోలేము. విశ్వాసము లేకుండా మనల్ని మనము కాపాడుకోలేము. విశ్వాసం లేకుండా మనం దీవించబడలేము, మనం ఫలించలేము. ఈ వేరు లేనందున చనిపోయింది, కానీ ఈ తైలం చెట్టుకు, ఆ వేరుకు ఆ బలం ఉంది. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ మదనకాల సమయంలో నీ కుటుంబం కోసం, నీ పిల్లల కోసం నువ్వేం చేయాలో తెలుసా? వేర్ల లాంటి విశ్వాసాన్ని విస్తరించుకోవాలా.
హల్లెలూయా చెప్పండి. వేరేలా నువ్వు విస్తరిస్తేనే నీ పిల్లలు విస్తరిస్తారు తప్ప నువ్వు విస్తరించకుండా నీ పిల్లలు విస్తరించలేరు. నువ్వు ఫలించకుండా నీ పిల్లలు ఫలించలేరు. నువ్వు బలవంతుని కాకుండా నీ పిల్లలు బలవంతులు కాలేరు. నువ్వు మంచివాని కాకుండా నీ పిల్లలు మంచి వాళ్ళు కాలేరు. ఎప్పుడైతే నువ్వు ఫలిస్తావో, ఎప్పుడైతే విస్తరిస్తావో, ఎదుగుతావో, అప్పుడు నీ పిల్లలు నీ కుటుంబము ఫలిస్తుంది. ఏం చేయాలంట? మొదటిది విత్తబడిన విత్తనము ఎక్కడ పడాలంట? మంచి స్థలము. ఏది మంచి స్థలము? హృదయమే. హల్లెలూయా. మంచి స్థలం అంటే హృదయమే. హృదయంలో ఉండేదే బయటికి వస్తుంది. హృదయంలో ఉండేదే మన జీవితాన్ని నడిపిస్తుంది. కాబట్టి నీ హృదయంలో దేవుని వాక్యానికి ఏమి ఇవ్వాలా? నువ్వు స్థానం ఇవ్వాలా, ప్రాధాన్యత ఇవ్వాలా, స్థలం ఇవ్వాలా. ఎవడైనా నా స్వరమును విని తలుపు తీసిన ఎడల నేనేం చేస్తానంట? వాని హృదయంలోనికి తలుపు తీయకపోతే లోపకన ఉన్నాయి మింగివేసాయి సాతాను. కొన్ని రాత్రులలో ఉన్నాయి, వాటి జీవితం కూడా అయిపోయింది. కొన్ని ముళ్ళ పొదలు ఉన్నాయి. 3 నెగిటివ్స్ చూడండి. త్రోవ పక్కన పడడం అంటే సరైన మార్గంలో లేకపోవడమే. త్రోవలో లేడు, చేనులో కూడా లేడు, రెండిటి మధ్యలో ఉన్నాడు. త్రోవ ప్రక్కన, చేను పక్కన. ఏమైనా పనికి వస్తాడా? తల్లి ఆవు అనుకోండి, ఒక ఆవు ఒక ఎద్దు చేనులో మేస్తే దాన్ని పిల్ల ఎడమేస్తుంది. ఎడమేస్తుంది. మళ్ళీ చెప్పారమ్మ, ఇది వెరీ గుడ్. ఎద్దు చేనులో మేస్తే తన పిల్ల నడి చేనులోకి వెళ్ళి మేస్తుంది. కట్టున మేస్తుందా? కాబట్టి మనం కట్టుకోవడం ద్వారా, మన వాక్యానికి చోటేయడం ద్వారా మన పిల్లలు దీవించబడతారు. వారు త్రోవ పక్కన ఉన్న వాళ్ళు యేసుక్రీస్తు మార్గములు లేని వారు. ఇదిగో నేను మార్గమును. త్రోవ అంటే ఏంటి? మార్గం. ఇదిగో నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును. ఎవడైనను నా ద్వారా తప్ప తండ్రి ఎదుగు ఎవడును రాలేడు. యేసుక్రీస్తు మార్గములు లేరు. త్రోవ ప్రక్కన పడినారు చాలామంది. సరైన మార్గంలో లేరు, సరైన ట్రాక్లో లేరు. తప్పిపోయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ మధ్యన సమయంలో నువ్వు త్రోవ ప్రక్కన ఉన్నావా? జాగ్రత్త చూసుకో. నీ పిల్లలు త్రోవ ప్రక్కన ఉన్నారా? త్రోవలో ఉండాలా, మార్గంలో ఉండాలా. ఆ విత్తబడిన విత్తనము మంచి స్థలంలో పడాలా. వాస్తవానికి మంచి స్థలం అని హృదయాన్ని చూపిస్తున్నాను, కానీ వాక్యంలో చెబుతుంది అది ఘోరమైన వ్యాధి కలిగినది. హృదయం మోసకరమైంది, ఘోరమైన వ్యాధి కలిగింది. దాన్ని గ్రహించువాడు ఈ భూప్రపంచంలో ఎవడు కూడా లేదు. అంత ప్రమాదకరమైన స్థలాన్ని నా యేసయ్య అంటున్నాడు, అది మంచి స్థలం అంటున్నాడు. హల్లెలూయా చెప్పండి. దేవుడు మాత్రం మంచి స్థలం అని చెప్తున్నాడు దేవుడు. కానీ మనం ఏమంటామంటే ఘోరమైన వ్యాధి. ఇర్మియా రాస్తున్నాడు, ఘోరమైన వ్యాధి కలది కదా. నా హృదయం మంచిది కాదయ్యా చెప్తుంటాం మనం. నా నోరు మంచిది కాదు, నా ప్రవర్తన మంచిది కాదు, నా మాటలు మంచివి కాదు, నా భార్య మంచిది కాదు, నా భర్త మంచుడు కాదు, నా పిల్లలు మంచిది కాదు మనం చెప్తాం. కానీ ఆయన అంటాడు, నువ్వు మంచిదానివే, నువ్వు మంచివాడవే. ఎప్పుడు తెలుసా? నా వాక్యమునకు నువ్వు స్థలము ఇచ్చిన మంచి స్థలంలో విత్తనము పడితే అది పెరుగుతుంది. అది పెరగడం మాత్రమే కాదు, ఫలిస్తుంది, దీవించబడతావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తైలం చెట్టు ఎట్లయితే తను కాపాడుకోవడానికి తన వేర్లను విస్తరిస్తుందో, ఎవరికి తెలియకుండా తన విశ్వాసాన్ని బలపరుచుకుంటూ ప్రతిరోజు విశ్వాసంతో నువ్వు బలం పొందుకోవాలి. ఈ వాక్యము యేసుప్రభువు చెప్పి తర్వాత అక్కడ రాసిన చూడండి ఒకసారి, చదవండి. నేను ఒకసారి 14వ వచనం, 15వ వచనం. ఒకసారి మంచి నేలలో ఉండి విత్తనములు పోలిన వారు ఎవరంటే యోగ్యమైన మంచి మనసు వాక్యము వినాలా, దానిని ఆచరించాలా, ఓపికతో ఫలించాలా. యోగ్యమైన మంచి మనసు, వాక్యాన్ని వినడము. వాక్యాన్ని ఎక్కడ పెట్టుకోవాలా? హృదయంలో పెట్టుకోవాలా. హృదయంలో ఎప్పుడు చేను పంట వేస్తే 50,000 వస్తుంది, 1,00,000 వస్తుంది, పంట చేయాలా, అది చంపేయాలా, ఇది కాదు హృదయంలో ఉండాల్సింది. ఏముండాలా? ఏదైతే వాక్యం ఉందో ఆ వాక్యము ఇక్కడ ఉండాలా. దాన్ని ఆచరించాలా, పాటించడం అంటే ఏంటి? చెప్పడం కాదు. చెప్పాను కదా ఇందాక, చేనులో ఎద్దు మేస్తే తన పిల్ల గట్టున మేస్తుందా, నడిచెన్లో మేస్తుంది. కాబట్టి పాటించడం అంటే చెయ్యడమే. దేవుని వాక్యానుసారంగా జీవించడమే. ఏదైతే విన్నావో దాన్ని నువ్వు ఆచరించాలా. అప్పుడు దేవుడు నీకు ఫలితమునిస్తాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని వినడానికి నీకు కావాల్సింది ఒకటే ఒక మార్గం. నీ హృదయాన్ని ఎంచుకోవాలా. ఇదే మంచి స్థలం. అది సేద్యపరిచిన తర్వాత ఎలా ఉంటుందంటే ఏ గడ్డి మొక్కలు ఉండవు, ఏ ముళ్ళ పొదలు ఉండవు, ఏ రాళ్ళు ఉండవు, అన్నీ కూడా తీసివేయబడి మంచి నేల అని ప్రభువే చెప్తున్నాడు. ఆదికాండం 26వ అధ్యాయంలో ఒక భక్తుడు ఉన్నాడు, చాలా గొప్ప భక్తుడైన. వీరి తండ్రి అబ్రహాం వారు దేశాన్ని విడిచిపెట్టి వేరే దేశానికి వెళ్ళిపోయారు. దేవుడు ఆయనకు ఆజ్ఞ ఇచ్చాడని వేరే దేశానికి వెళ్ళిపోతే అక్కడే ఇసాకు పుట్టాడు. పెద్దవాడయ్యాడు, పెళ్లి చేసినాడు. పెళ్లి చేసిన తర్వాత మొదటిసారి ఆయన ఎంచుకున్న మార్గం వ్యవసాయం.
ఒక పంట వేద్దామనుకున్నాడు. చదవండి ఒకసారి 26వ అధ్యాయం ఆదికాండము 14వ వచనం చూడండి. చదవద్దు, చూడండి ఒకసారి. ఆదికాండము 26వ అధ్యాయము 1 నిమిషం. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి చదవండి నేను ఒకసారి. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. తీశారమ్మా ఒకసారి వచ్చిన చెప్పిన 12వ వచనం. 26వ అధ్యాయము 12వ వచనం. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై, ఆ దేశం అంటే మీరు అర్థం చేసుకోవాలా, తన దేశం కాదు, తన ప్రాంతం కూడా కాదు. ఆ దేశం అంటే వేరే దేశము అని, ఈయన సొంత దేశం కాదు అని అర్థం, తన సొంత ప్రాంతం కూడా కాదని అర్థం. ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి, ఏం వేశాడంట? ఇప్పుడు మనం ఏ వాక్యం విన్నాం ఇందాక? యేసయ్య చెప్పిన వాక్యం. విత్తనము వేస్తూ ఉంటే కొన్ని త్రోవ పక్కన ఉన్నాయి, కొన్ని రాతి నెలలో ఉన్నాయి, కొన్ని ముండ పొదల్లో పన్నాయి, కొన్ని మాత్రమే మంచి నెలలో పన్నాయి. ఇక్కడ ఇస్సాకు కూడా విత్తనం వేస్తున్నాడు. ఆ దేశమందున్న వాడై ఇస్సాకు విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించును కనుక ఆ మనుషుడు గొప్పవాడయ్యాను. తర్వాత అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుతూ వచ్చెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమైందంట? ఒక వ్యక్తి వేరే దేశం వెళ్ళి ఆ దేశంలో సంసారం చేసుకుంటూ ఆ దేశంలో బ్రతుకుతూ విత్తనము వేసి 100 పంట, అంటే ఏ తక్కువ లేకుండా దిగుబడి. 1 ఎకరా అనుకోండి 50 మూటలు. ఎక్కడైనా పడుతుందా? ఎక్కడ పడదు ఈ పంట. 100 ఫలమును పొందెను. చూడండి, మళ్ళా రాయబడింది కింద వచనములో 13వ వచనములో, అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా. ఏమంటాం అది? అంటే ప్రతిరోజు కూడా క్రమక్రమంగా ఏమవుతున్నాడంట? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని మన హృదయంలో స్థానమిస్తే అదేం చేస్తుందంట? క్రమక్రమముగా నిన్ను అభివృద్ధిలోనికే తీసుకొని పోతుంది. అభివృద్ధిలోనికి నిన్ను తీసుకొని పోవును గాక. చెప్పండి, ప్రభువు నన్ను అభివృద్ధిలోనికి తీసుకొని పోవుగాక అని చెప్పండి. అలా పలికితే దేవుడు నిన్ను దీవిస్తాడు. ప్రభువు నన్ను ఆశీర్వదించును గాక, ప్రభువు నన్ను దీవించును గాక, ప్రభువు దినదినము నాకు తోడుగా ఉండును గాక. ఈ మాటే చెప్పాల్సింది. ఆ ఇంటేమి ఇట్లా, ఈ ఇంటేమి ఇట్లా, వాడిట్లా, వీడిట్లా, వాడది చేసే ఇదిగా చెప్పాల్సింది. ప్రభువు నన్ను దినదినము అభివృద్ధిలోకి నడిపించును గాక. పొద్దున్న లేస్తేనే చెప్పాలి, ప్రభు నన్ను అభివృద్ధిలోనికి తీసుకొని పోవుగాక. ఎట్లంట? క్రమక్రమముగా ప్రతిరోజు కూడా ఆ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకోవాలి తల్లి. చివరి మాట చెప్పింది, నేను ముగిస్తాను. చివరి మాట ఏంటంటే అక్కడ రాయబడింది చూడండి 13వ వచనంలో, అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు. మిక్కిలి గొప్పవాడయ్యాడు. ఇప్పుడు మళ్ళీ ఎవరు కావాలంట? మిక్కిలి అంటే ఎక్కువ గొప్పవాడగు వరకు ఏమో అక్కడే ఉన్నాడు. క్రమం అంటే ఓపికతో ఉన్నాడు, సహనం ఉంది. అంటే గొప్పవాడేంత వరకు సహనం కలిగి ఉన్నాడు. మొదటిది యోగ్యమైన మంచి మనసు ఉండాలా. రెండవది వాక్యాన్ని విని దాన్ని ఆచరించాలా. గుర్తుపెట్టుకో తల్లి. మూడవది ఏం చేయాలంటే క్రమక్రమముగా మన విశ్వాసం ద్వారా మనము అభివృద్ధిలోకి రావాలా. ఐదవది సహనముతో ఓపికతో మిక్కిలి అభివృద్ధిలో కావాలా. ఆశీర్వాదానికి కర్తలము మనము కావాలా. అబ్రహామును దేవుడు అన్ని విషయాలలో ఆశీర్వదించడం రాయబడింది. హల్లెలూయా. అబ్రహామును అన్ని విషయాలలో, అన్ని అంటే సమస్తమైన విషయాలలో అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు. కారణం ఏంటి? విశ్వాసమే. విశ్వాసమే. ఏంటి విశ్వాసం అంటే ఈ వేర్లనే ఈ విశ్వాసము భూమి లోపల అంత ప్రయాణం చేస్తాయి. మనం కూడా దేవునిలో అంత అనుభవంలోకి వెళ్ళాలా, అంత ప్రయాణం చేయాలా. ప్రభుతో ప్రయాణం చేయాలా, మనం దేవునితో సహవాసం చేయాలా, దేవుని ఆత్మీయ ఆలోచనలతో సహవాసం చేయాలా, ప్రార్థనతో, వాక్యముతో, ఆరాధనతో దేవునితో సహవాసం చేస్తే అంత గొప్ప వాళ్ళు అయిపోతారు, అంత దీవించబడతారు, అంత ఆశీర్వదించబడతారు. ఆ మాటని యేసయ్య చెప్తున్నాడు. ఇలాంటి మనుషులు 3 మనుషులను మనం తొలగించాలి. ఇప్పుడు 4 మనుషులు ఉన్నారు ఇక్కడ, 4 భాగాలు ఉన్నాయి. ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. మొదటి మనుషులు ఎవరంట? త్రోవ పక్కన ఉండేవాళ్ళు, పరిహాసకులు, అపహాసకులు, ఆటంకపరిచే వాళ్ళు, దుష్టులు వీళ్ళు. ఎందుకని? ఆకాశ పక్షులు వచ్చి వాటిని మింగివేశాయి కాబట్టి. దేవుని మింగివేద్దునని సాతానుడు
గర్జించు సింహం ఉన్నాడు. కాబట్టి వీళ్ళు ఎవరంట? సాతాను సంబంధులు. ఎవరు? త్రోవ పక్కన పడిన వాళ్ళు మొదటి వాళ్ళు. రెండో వాళ్ళు ఎవరు? రాతి నేల. చెప్పాలి మీరు, రాసుకోండి. రెండోది ఎవరు? రాతి నేల. రాతి అంటే రాయి, రాళ్ళ లాంటి మనుషులు, కఠినమైన మనుషులు, బలాత్కారమైన మనుషులు, అసహ్యంగా మాట్లాడే వాళ్ళు, లోకానుసారంగా మాట్లాడే వాళ్ళు, లోకానుసారంగా బిహేవ్ చేసేవాళ్ళు, ఎప్పుడు ఎట్లా మాట్లాడతారంటే అసహ్యంగా మాట్లాడేవారు, అసూయించుకొని ద్వేషించి మాట్లాడేవాళ్ళు, లేకపోతే కృంగదీసి మాట్లాడేవాళ్ళు, బలహీనపరిచే వాళ్ళు, వీళ్ళందరూ కూడా రాతి లాంటి మనుషులు. గుర్తుపెట్టుకోండి బాగా జాగ్రత్త. వీళ్ళందరిని ఎదుర్కొంటాం మనం లోకంలో. ఈ రాతి లాంటి మనుషులు ఏం చేస్తారంటే శపించే వాళ్ళు, దూషించే వాళ్ళు, అసహించుకునే వాళ్ళు, అవమానించే వాళ్ళు, అపహసించే వాళ్ళు, ఆటంకపరిచే వాళ్ళు, వీళ్ళందరూ ఈ రెండో మనుషుల్లోకి వస్తారు. ఎవరంటే ఈ మనుషులు? రాతి లాంటి మనుషులు. అంటే రాతి లాంటి మనుషులు అంటే రాతి లాంటి హృదయం కలిగిన మనుషులు అని. మూడో వాళ్ళు ఎవరంట? ముండ్ల పొదలు. శోధించేవాడు, శ్రమ పెట్టేవాడు, బాధ పెట్టేవాడు, దుఃఖపరిచేవాడు, గాయపరిచేవాడు, చెరుపు చేసేవాడు, కీడు చేసేవాడు, తొక్కేవాడు, అణిచేవాడు, పడగొడలను చూసేవాడు, వీళ్ళందరూ మూడో వాళ్ళు. చూసారా? ముళ్ళ పొదలు అంటే అణిచివేసేవాడు. ఈ ముళ్ళ పొదలు ఈ విత్తనాన్ని, ఈ మొలకలను అణిచివేస్తాయంట రోజు. వీళ్ళందరూ వీళ్ళే. ఎవరెవరిళ్ళు? కీడు చేసేవాళ్ళు, అపహసించేవాళ్ళు, అవమానించేవాళ్ళు, అసహించుకునేవాళ్ళు, ద్వేషించేవాళ్ళు, శపించేవాళ్ళు, విమర్శించేవాళ్ళు, వీళ్ళందరూ కూడా మూడో గుంపు. నాలుగో మనుషులు ఉన్నారు, మంచి నేలను పడిన వారు. హల్లెలూయా. మంచి నేల అంటే మంచి హృదయం అని అర్థం. మంచి మనసు. అక్కడ చెప్పాడు కదా, యోగ్యమైన మంచి ప్రవర్తన కలిగిన వారు, యోగ్యమైన మంచి మనసు కలిగిన. యేసే చెప్తున్నాడు ఈ మాట, యేసు ప్రభువే చెప్తున్నాడు. యోగ్యమైన మంచి మనసు గల వాళ్ళు. మన ప్రభాకరణ లెక్క మంచి మనసు కాల. ఎందుకని? నువ్వు ఎవరైనా ఏదైనా మాట్లాడినా సరే శాంతంగా మాట్లాడాలా, నెమ్మదిగా మాట్లాడాలా. నువ్వు సీరియస్గా మాట్లాడకూడదు, నువ్వు అసహ్యంగా మాట్లాడకూడదు, నువ్వు విమర్శిస్తూ మాట్లాడకూడదు, నువ్వు శపించుకుంటూ మాట్లాడకూడదు. చాలా నెమ్మదిగా మాట్లాడాలా, చాలా మంచిగా మాట్లాడాలా, చాలా పాజిటివ్గా మాట్లాడాలా. వాళ్ళు ఎవరైనా సరే, వాళ్ళు ఎట్లైనా మాట్లాడని, నువ్వు మాత్రం ఎట్లా మాట్లాడాలా? మంచిగా దేవుడే చెప్తున్నాడు, మన హృదయం ఘోరమైనదని మనం అనుకుంటుంటే దేవుడు అంటాడు మీ హృదయం చాలా మంచిది. మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో పౌలు భక్తుడు అంటాడు, మీ హృదయము దేవుని ఆలయము. హల్లెలూయా. చప్పట్లు కూడా దేవుని మహిమపరుచుదాం. మీ హృదయము. చాలా మంది చెప్తున్నారు ఏమని? అది చెడ్డది, అది ఘోరమైంది, అది మంచిది కాదు, అది పనికి మాలిందని అందరూ చెప్తున్నారు. కానీ దేవుడు చెప్తున్నాడు పౌలు ద్వారా, మీ హృదయము చదువునైనా, మీ హృదయం. మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయం మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరగరా? చూసారా? మీ హృదయం, మన హృదయం ఎలాంటిదంట? ఆలయము లాంటిదంట. అందుకని దేవుడు ఇష్టపడేది మన హృదయాన్ని. మన హృదయం చాలా మంచిది. మంచి చేస్తే మంచిగా అవుతుంది, చెడు చేస్తే ఈ ముగ్గురు పోవాలా. చెప్పాను చూసారా? ఈ ముగ్గురు పోవాలా. త్రోవ పక్కన ఉన్న వాళ్ళు, వారు సాతాను సంబంధులు. వారు రారు, ఆ మార్గంలోకి రారు. ఆ మార్గాన్ని దూషిస్తారు, శపిస్తారు, ధిక్కరిస్తారు, తృణీకరిస్తారు. రెండవ వాళ్ళు ఎవరంట? రాతి నిలబడిన వాళ్ళు. రాతి లాంటి కఠినమైన మనసు గల వాళ్ళు. నేను హట్ చేస్తారు, నేను గాయపరుస్తారు. కట్టెలతో కొడాల్సిన పనిలే, నాలుకతో హట్ చేస్తారు, గాయపరుస్తారు. వాళ్ళ మాటల ద్వారా వాళ్ళు గాయపరచడం, వీళ్ళు కూడా చాలా ప్రమాదం. మూడవది ఎవరో తెలుసా? ముండ్ల పొదలో ఉన్నటువంటి మనుషులు. ముండ్లాంటి ఎప్పుడు కూర్చోడమే వాళ్ళ పని, ఎప్పుడు శోధించడమే, ఎప్పుడు చెరుపు చేయడమే. ముండ్ల పొదలే వాళ్ళు. అయ్యో వీళ్ళతో చాలా కంపర అంటారు చూసారా? ఈ కంప లాంటిది అంటారు చూసారా? ముండ్ల పొదలు అంటే ముండ్ల కంప అంటే అదే కదా, రేయి కంప లాంటిది అంటారు చూసిరే. చాలా ప్రమాదం. అట్లా ఉండకూడదు. నువ్వు రేయి కంపలాగా ఉండకూడదు, నువ్వు ముండ్ల పొదలాగా ఉండకూడదు. ఈ ముండ్ల పొదలంట ధనాశకు, శరీరాశకు, సుఖభోగములకు కేంద్రం అంట. అక్కడ రాశాడు దేవుడు. సుఖభోగముల యందు, ధనభోగముల యందు కదా వాళ్ళు అవి ఆరాటపడే వాళ్ళంట. ఇవే ముళ్ళ పొదలంటే ఉండవు. లాస్ట్ది మంచి నెలలో మనం పడాలి. ఎందుకంటే మన హృదయము దేవుడు ఇచ్చినటువంటి ఆలయం కనుక ఆ హృదయంలో దేవుని వాక్యం అనే విత్తనాన్ని మనం ఏం చేయాలా? మొలిచి ఫలించి ఓపికతో గొప్పవారం కావాలా, ఓపికతో అభివృద్ధిలోకి రావాలా, ఓపికతో ఫలించాలా, సహనంతో ఫలించాలా. విశ్వాసాన్ని నువ్వు కాపాడు. నీ విశ్వాసాన్ని నువ్వు కోల్పోవద్దు. సాతాను నిన్ను నా తిప్పలు పెడతాడు వాడు, కానీ నీ విశ్వాసాన్ని మాత్రం నువ్వు ఎప్పటికీ కోల్పోవద్దు. దేవుని దగ్గర కృపను పొందుకోవాలా, దేవుని దగ్గర స్వస్థతను పొందుకోవాలా, దేవుని దగ్గర ఆత్మను పొందుకోవాలా, దేవుని దగ్గర విశ్వాసాన్ని పొందుకోవాలా. అప్పుడు నీ జీవితము బాగుపడుతుంది, అప్పుడు నీ కుటుంబము బాగుపడుతుంది. ఈ వ్యవసాయకుడు చేసే మొదటి ప్రార్థన అంటే తెలుసా? సమయానికి నీళ్లు రావాలని ప్రార్థన చేస్తాడు. రెండవది సమయానికి తన పొలాన్ని సేద్యం చేసుకుంటాడు. మూడవది అంత బాగుంది అనుకున్న తర్వాతనే విత్తనము చల్లుతాడు. కానీ ఇతను కూడా అదే చేశాడు ఇక్కడ. కానీ ఆ విత్తనాలే అక్కడ వన్నైపోయి. అర్థమైందా? ఈ విత్తనం కూడా విత్తే వ్యవసాయకుడు కూడా అలాగనే విత్తాడు, కానీ ఆ విత్తనాలు మాత్రం అక్కడ వన్నాయి.
3 విత్తనాలు రాంగ్ రూట్లోకి వెళ్ళిపోతే ఒక్క విత్తనం మాత్రమే మంచి నీళ్ళలో పడింది. అర్థం చేసుకోండి, ఈ లోకంలో ఎంతమంది దేవుని కృపను పొందుకుంటారు. 3 భాగాలు దేవునికి దూరంగా వెళితే ఒక్క భాగం మాత్రమే దేవునికి దగ్గర ఉంది. ఆలోచన చేయాలి, సగం కూడా లేదు. అంటే దేవుని రాజ్యానికి వెళ్ళడానికి ఎంత చూడండి, ఎంత అవకాశం ఉందో మీరు చూడండి. ఏమైనా స్పోక్ ఉందా అక్కడ? ఏం లేదు, ఏ ఆశ లేదు. 3 బయటికి వెళ్ళిపోయారు, ఒక్కరు మాత్రమే మంచి నీళ్ళలో ఉన్నారు. జాగ్రత్త ప్రియమైన తల్లి, ప్రియమైన తండ్రి, ఈ మధ్యాహ్న కాల సమయంలో బలమైన హస్తము నీ మీదకి రావాలి అంటే, దేవుని బలమైన ఆత్మ నీ జీవంలో కార్యం చేయాలంటే, నీ హృదయం అనే ఈ యొక్క స్థలంలో దేవుని వాక్యానికి నీవు చోటు ఇవ్వాలి. అదే పరిశుద్ధమైన స్థలం. మీ హృదయం దేవుని ఆలయం అని దేవుడు చెప్తాడు. అలాంటి ఆలయమైన మీ హృదయాన్ని మీరు ముళ్ళపొదల ద్వారానో, రాతి నీళ్ళ ద్వారానో, కఠినమైనటువంటి వాటి ద్వారానో మీరు పాడు చేసుకుంటారా? ఎవడైనా దేవుని ఆలయాన్ని, కిందనే ఉంది అక్కడ, ఎవడైనా దేవుని ఆలయాన్ని పాడు చేసినట్లా దేవుడు వానిని పాడు చేయ. దేవుని ఆలయం అంటే ఏంటమ్మా? దేవుని ఆలయం అంటే మన హృదయమే. మన హృదయాన్ని మనం పాడు చేసుకుంటే ఆయన మనల్ని పాడు చేస్తాడు. మనల్ని అంటే అర్థం ఏంటి? నీ హృదయాన్ని కాదు, నీ కుటుంబాన్ని, నీ పిల్లల్ని పాడైపోతావు. అందుకని నీ హృదయాన్ని నువ్వు కాపాడుకోవాలి. ఆ హృదయంలో కాపాడుకోవాలంటే వాక్యమైన దేవుని విత్తనాన్ని నువ్వు స్థలమేయాలి. ఈ వాక్యము నీ హృదయంలో పడితేనే నీ హృదయము నువ్వు కాపాడుకుంటావు. వాక్యానికి చోటు లేకపోతే శరీరాశలు, ఈ ముళ్ళ కంపలు, ఈ రాతి నీళ్ళలు ఇవన్నీ వచ్చి సాతానుడు నిన్ను ఆక్యుపై చేసుకొని నిన్ను పాడు చేస్తాడు. ప్రేమని దేవుని బిడ్డలారా, అందుకని వ్యవసాయం చేసేటప్పుడు ఈ 2 చూసుకోవాలా. నేను చూసుకోవాలా? నీళ్ళని చూసుకోవాలా, పొలం చూసుకోవాలా. 3వది మంచి హృదయం, యోగ్యమైన మంచి ప్రవర్తన. ఈ సమయంలో ప్రియమైన దేవుని బిడ్డ, నీ జీవితంలో ఉన్న ప్రతి శోధన, ప్రతి వేదన, ప్రతి ఆటంకము, ప్రతి అపవిత్రాత్మ యేసుక్రీస్తు నామములో కొట్టివేయాలంటే ఇప్పుడు విన్న వాక్యాన్ని నీ హృదయంలోకి చేర్చు. కళ్ళ నుంచి కళ్ళు మూసుకుందాం, దేవుని సన్నిధిలో మోకరిద్దాం. ఒకసారి దేవుని వాక్యము, విత్తనం అనే ఈ వాక్యము నీ హృదయంలో ఉంచుకో. ఖచ్చితంగా దేవుడు నీ హృదయంలో ఉన్న దురాత్మలు, దేవుడు నీ హృదయంలో ఉన్నటువంటి అనారోగ్యమును, దేవుడు నీ హృదయంలో ఉన్న శోధనను, నీ హృదయంలో ఉన్న బలహీనతలను యేసుక్రీస్తు నామములో కొట్టివేస్తాడు. వాటిని బయటికి